రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. తీగలాగితే డొంకంతా కదిలింది చాలా పాత సామెత. బీహార్లో తీగలాగితే భారతదేశాన్ని ధ్వంసం చేసే గజ్వాయే హింద్ అనేటటువంటి కుట్రకు సంబంధించినటువంటి డొంకంతా కదిలింది. ఇది ఇప్పుడు కొత్త సామెత. జూలై 13వ తారీఖున 22 ఏళ్ల మహమ్మద్ అహద్ అనేటటువంటి కుర్రవాడు యువకుడు. ఇతన్ని మూసాపూర్ అని, ఇది బీహార్లోని కటిహార్ జిల్లాలో ఉంటుంది. అక్కడి నుంచి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర సెల్ ఫోన్లు దొరికాయి. సెల్ ఫోన్లలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి అకౌంట్స్ దొరికాయి, వాట్సాప్ గ్రూపులు దొరికాయి. అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన హ్యాండల్స్తో అతను మాట్లాడుతున్నది వివరాలు దొరికాయి. అంతేకాకుండా బీహార్, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అనేక సెన్సిటివ్ సమాచారము ఆయన పంపించినట్టుగా తేలింది. ఇదంతా చూసినట్టయితే అతనికి పాకిస్తానీ గ్యాంగ్స్టర్ ఒక రాణా హుస్సేన్ అని ఉన్నాడు, వాడితో సంబంధం ఉన్నట్టు తేలింది. రాణా హుస్సేన్ పాకిస్తాన్కి చెందినటువంటి కుఖ్యాత గ్యాంగ్స్టర్ షహజాద్ భట్టి యొక్క సన్నిహిత సహచరుడు. షహజాద్ భట్టి ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా, దుబాయ్ కేంద్రంగా భారతదేశంలోని అనేక మంది యువకులను మతోన్మాదం వైపు, భారత వ్యతిరేకత వైపు, ఐఎస్ఐ వైపు, ఈ 3 దశల్లో ముందుకు నడిపించి తీసుకెళ్ళాడు. చాలామంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఈ మహమ్మద్ అహద్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, కొద్ది రోజుల ముందే మరో 22 ఏళ్ల కుర్రవాడు మహమ్మద్ సద్దాం అరెస్ట్ అయ్యాడు. ఈ మహమ్మద్ సద్దాంని బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఉన్నటువంటి మిల్కీ ఖాన్పూర్ అనేటటువంటి గ్రామం నుంచి అరెస్ట్ చేశారు. ఈ సద్దాం రాణాభాయ్ అనేటటువంటి పాకిస్తానీ హ్యాండ్లర్తో సంబంధాలు కలిగి ఉన్నాడు. వాట్సాప్లో అనేక సమాచారాల్ని పంపుతున్నాడు. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని యువకుల మధ్య షేర్ చేసి మతోన్మాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మహమ్మద్ సద్దాం ఇంట్లో సోదా చేస్తే ఆ ఇంటి వెనక ఉన్నటువంటి బ్రహ్మజముడు పొదల్లో ఒక తుపాకీ దొరికింది. ఆ తుపాకీ గురించి వివరాలు సేకరించేటప్పటికి తాను గతంలో బొంబాయిలో ఉన్నాడు, కొంతకాలం ముంబైలో పనిచేశారు. ఆ సమయంలో తనకు కొందరు ఈ తుపాకీని ఇచ్చినట్టుగా అతను తెలియజేశారు. అతను పట్టుకోవడానికి కారణం ఎవరు? గత నెల మౌలానా ఇజహారుల్ హక్ అనేటటువంటి ఒక మత గురువుని పట్టుకున్నారు. ఈయన్ని మధుబని జిల్లా, బీహార్లోనే ఉంది ఇది కూడా, అక్కడ పట్టుకున్నారు. అయితే ఇతన్ని పట్టుకోవడం కోసము బీహార్, మధ్యప్రదేశ్కి చెందినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఒక జాయింట్ ఆపరేషన్ని నిర్వహించి అరెస్ట్ చేశారు. ఈయన అసలు ఈ మొత్తము షహజాద్ భట్టి, రాణా హుస్సేన్, ఈ మొత్తం గ్యాంగ్స్ అన్నిటికి కూడా భారతదేశంలో అమీర్ అంటే నాయకుడి కింద పనిచేస్తున్నాడు. ఈయనని ప్రశ్నించేటప్పటికి ఈయన వివరాలు ఎలా తెలిసాయంటే కొన్ని రోజుల క్రితము ఒక డాక్టర్ గారి క్లినిక్ ఉంది. ఆ డాక్టర్ గారి క్లినిక్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్నటువంటి కాజీ క్యాంప్ ఏరియాలో ఉన్నటువంటి నన్హేబీ మసీద్ అని ఉంది. దాని పక్కన ఉన్నటువంటి ఒక చిన్న డిస్పెన్సరీ ఉంది, ఒక చిన్న డాక్టర్ గారు వచ్చి కూర్చునే ప్లేస్ ఉంది. అక్కడ పనిచేసేటటువంటి ఒక కుర్రవాడు, అతని పేరు మహమ్మద్ ఫరాజ్కి సంబంధించి రాకాలోకంలో చెప్పడం జరిగింది. మహమ్మద్ ఫరాజ్ 35 సంవత్సరాల వాడు. ఇతన్ని అడిగితే ఈ అమీర్ గారి అమీర్ గారిని అడిగితే ఇప్పటి వరకు దొరికినటువంటి వాళ్ళందరి అడ్రస్లు కూడా దొరికినాయి. ఆ తరువాత వీళ్ళ వివరాలు ఎలా దొరికాయి, ఫరాజ్ వివరాలు ఎలా దొరికాయి? ఒక అడుగు వెనక్కి వెళ్ళి చూస్తే ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్లోని ననౌటా అనే గ్రామంలో నయీం అబ్దుల్లా ఖురేషీ అనేటటువంటి ఒక 38 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ఆయన దగ్గర పాకిస్తాన్ తోటి చాలా అసహజంగా సంభాషణ చేస్తున్నట్టుగాను, పాకిస్తాన్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నట్టుగాను, స్థానిక యువకులను పాకిస్తాన్ యొక్క పని చేయాలని చెప్పి అతను ప్రోత్సహిస్తున్నట్టు చాలామంది యువకులు అతని చుట్టూ చేరినట్టు తెలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకున్న తర్వాత అతని నుంచి వివరాలు అడిగితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడాను బయటపడ్డాయి. అయితే ఈ ఖురేషీ ఎలా దొరికాడు? ఖురేషీ దొరకడానికి కారణం ఏంటంటే, బీహార్కి చెందినటువంటి ఖుర్షీద్ ఆలం అనే కుర్రాన్ని అరెస్ట్ చేశారు. ఈ కుర్రవాడు QR కోడ్ ద్వారా ధనాన్ని సేకరిస్తున్నాడు జిహాద్ కోసం చాలా పెద్ద ఎత్తున. ఇతన్ని ప్రశ్నించేటప్పటికీ
రాజస్థాన్లోని అల్వర్కి చెందినటువంటి 34 ఏళ్ల మహమ్మద్ షకీర్ మేవ్ అనేటటువంటి వ్యక్తి దొరికాడు. మేవ్ ముస్లిమ్స్ అంటే హర్యానాలోని నూహ్ జిల్లా నుంచి రాజస్థాన్లో ఉన్నటువంటి అల్వర్ జిల్లా వరకు వ్యాపించినటువంటి ఒక ప్రత్యేక జాతి ముస్లింలు. వీళ్ళు రాజపుత్రులు, మతం మారారు. ఈరోజు చాలా కరడుగట్టినటువంటి మతోన్మాద కార్యకలాపాల్లో పాల్గొంటారు. నిజానికి ఈ దేశంలో జరిగేటటువంటి సైబర్ ఫ్రాడ్స్లో ఒక 60% ఈ మేవ్ జాతికి చెందినటువంటి వాళ్ళు ముఖ్యంగా నూహ్ జిల్లా కేంద్రంగా చేస్తూ ఉంటారు. దీన్ని అణిచేందుకు ప్రభుత్వం అనేక దఫాలుగా సోదాలు నిర్వహించింది, పెద్ద ఎత్తున రైడ్స్ చేసింది, కానీ ఇప్పటికీ అది అలాగే కొనసాగుతూ ఉంది. దీని తరువాత ఈ రకంగా మొత్తం మీద ఈ ఖుర్షీద్ ఆలం దొరికేటప్పటికీ ఇవన్నీ దొరికినాయి. ఖుర్షీద్ ఆలం యొక్క QR కోడ్, అతని వివరాలు ఇవన్నీ దొరికినాయి. ఈ ఖుర్షీద్ ఆలం వెస్ట్ చంపారణ్, బీహార్కి చెందినటువంటి వాడు. ఇతను అక్కడ చిన్న ఊరుంది జౌకటియా విలేజ్ అని, ఆ జౌకటియా విలేజ్కి చెందినటువంటి వాడు. ఆ తర్వాత అదే నెలలో అంటే మార్చి నెలలో 12 మంది అల్ఖాయిదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్, అదేవిధంగా ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఈ 2 గ్రూపులతో కలిసి పనిచేస్తున్నటువంటి వాళ్ళు 12 మంది పట్టుబడ్డారు. ఇదంతా కూడాను బీహార్కి సంబంధించిన పోలీసులు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలీసులు, ఢిల్లీకి సంబంధించిన పోలీసులు జాయింట్ యాక్షన్ చేశారు. ఇందులో కొందరికి benex.com అనేటటువంటి కంపెనీతో సంబంధాలు ఉన్నట్టుగా తెలిసింది. ఈ benex.com వాస్తవానికి ISIS యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్. పైకి వ్యాపార సంస్థలా ఉంటుంది, ISIS కోసం ఫండ్స్ని సేకరిస్తుంది. దీనికోసం వెతుకుతూ వెళ్తుంటే వీళ్ళకి మహమ్మద్ అబ్దుల్ ఇనామ్ అనే వ్యక్తి దొరికాడు. ఇతనికి ఒక కోడ్ నేమ్ ఉంది. ఆ కోడ్ నేమ్ ఏంటంటే LADE.N. ఆ డాట్ని తీసేసి చదివితే లాదెన్. కాబట్టి ఇతని మనోభావాలు, ఇతని ఆలోచనలు, ఇతని యొక్క చర్యలు, పనులు ఎలా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఇతను నేపాల్కి పారిపోతున్నటువంటి సమయంలో సీమా సశస్త్ర బల్కి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి మనకి హైదరాబాద్కు చిన్న కనెక్షన్ ఉంది. మన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ని హత్య చేయాలన్నది ఇతని లక్ష్యం. ఇతని హిట్ లిస్ట్లో 3 వ్యక్తులు ఉన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి నుపూర్ శర్మ, రెండవది హైదరాబాదులో ఉన్నటువంటి రాజాసింగ్, అదేవిధంగా హిందూ నాయకుడైనటువంటి ఉపదేశ్ రాణా. వీళ్ళ 3 చంపాలని చెప్పి ప్రయత్నించారు. 42 ఈమెయిల్ ఐడీలతోటి వీళ్ళు ఇప్పటి వరకు అనేక బెదిరింపు లేఖలు రాశారు. ఈ రకంగా మొత్తం అంతా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ మొత్తము నెట్వర్క్ బయటపడింది. అయితే కథ అక్కడితో ఆగలేదు. ఈ నెట్వర్క్కి నిషేధిత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫుల్వారీ షరీఫ్ మాడ్యూల్తో సంబంధం ఉంది. ఫుల్వారీ షరీఫ్ ఎక్కడుంది? బీహార్లో ఉంది. ఫుల్వారీ షరీఫ్ మాడ్యూల్ని పట్టుకున్నప్పుడు దొరికినటువంటి కాగితాలు, పత్రాలు, డాక్యుమెంట్లలోనే 2047కి భారతదేశంలో షరియా పాలన తీసుకుని రావాలి, దానికోసం ఏం చేయాలి, ఎవరిని చంపాలి, ఏ రకంగా చేయాలన్నటువంటి పత్రాలు బయటపడ్డాయి. ఇండియా 2047 అండర్ షరియా, ఇది ఆ డాక్యుమెంట్. ఇది 2023లో బయటపడింది. కాబట్టి పిఎఫ్ఐని నిషేధించి ఉండవచ్చును, పిఎఫ్ఐ యొక్క కార్యకలాపాలు ఆగిపోయినట్టుగా కనిపిస్తూ ఉండవచ్చును, కానీ దాని నెట్వర్క్ ఏ రకంగా మధ్యప్రదేశ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ముంబై నుంచి, రాజస్థాన్లోని అల్వర్, హర్యానాలోని నూహ్, అదేవిధంగా సహారన్పూర్, ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్లోని గ్రామానికి ఏ రకంగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చును. దీన్ని చెక్ చేయకపోయినట్టయితే, ఇటువంటి మాడ్యూల్స్ని ధ్వంసం చేయకపోయినట్టయితే వీళ్ళు భారతదేశంలో పాకిస్తాన్ ఎజెండాని అమలు చేసి హింసరచన చేయటము, ధ్వంసరచన చేయటము దీనికి సిద్ధమవుతారు. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల నుంచి తప్పించుకోవాలన్నట్టయితే భారతదేశంలో ఏదో ఒక ధమాకా చేయాలని ప్రయత్నించవచ్చును. అలాంటి ధమాకా చేయడానికి ఇలాంటి పిచ్చి వాళ్ళ బ్యాచ్ ఈ దేశంలో ఉంది. అది అన్నిటికన్నా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.